హాయ్! 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 ఎట్లున్నారు? మస్తున్నారులే. మంచిగానే ఉంటారు. సో, ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? చికెన్ ఫ్రైడ్ రైస్. బయట రెస్టారెంట్‌లో గానీ, బయట స్ట్రీట్ స్టైల్‌లో గానీ, ఎలా ఉంటుందో దానికి మించి ఉంటుందండి. అంతే టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్‌గా దానికి కావాల్సినయేంటో చూసేయండి. ఇలా క్యాబేజ్‌ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాప్సికమ్. సో, ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా 2-3 ఎగ్స్‌ని ఇలా వేసుకొని మీకు ఎన్ని కావాలితే అన్నీ వేసుకోవచ్చు ఎగ్స్. నేను 3 ఎగ్స్ వరకు వేసుకున్నా. సో, వేసుకొని ఇలా బీట్ చేసేయాలి. అంటే ఎలా అంటే చిన్న చిన్న పీసెస్ కింద అయ్యేంత వరకు దీన్ని బీట్ చేసేసుకోవాలి. సో, బీట్ చేసేసుకున్న తర్వాత ఇది వేగాలి కదా! సో, దీన్ని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి బాగా. ఇది ఎంత రోస్ట్‌గా ఏగితే అంత బావుంటుందన్నమాట. సో, ఇది బాగా రోస్ట్ అయ్యేలా వేపుకోండి. ఇది వేగేలోపు మాత్రం నా ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండమ్మా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో మరిన్ని వీడియోస్ మీకు ఇలా పెడుతూనే ఉంటాను. మీరు ఇలా చూస్తూ నన్ను ఆదరిస్తూ ఉండాలి. సో, ఇది బాగా చిన్న పీసెస్ కింద కట్ అయిపోయి బాగా వేగింది కదండీ! ఇప్పుడు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇవన్నీ అందులో వేసేయాలి. క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, క్యాబేజ్ ఇవన్నీ అందులో వేసేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. మనం మగ్గాలంటే ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అందులో ఉండాలి కదా! చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే. చికెన్ ఫ్రైడ్ రైస్ ముక్కలు కూడా వేసేయండి. అంటే చికెన్‌ని ఇలా చిన్న చిన్న పీసెస్‌కి కట్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసేసుకుంటే ఇలా దీంట్లో వేసేసుకోవడమే. సో, చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దానికి సాల్ట్, ఉప్పు ఇవన్నీ పట్టించేసి దాన్ని బాగా వేయించుకొని అవి పక్కన పెట్టుకున్నాననమాట. సో, అవి ఇందులో వేసేసాను. సో, ఇవన్నీ బాగా మగ్గాలి. సరే. ఇవి బాగా మగ్గేలోపు నా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, ఇవి బాగా మగ్గాలంటే వెంటనే అందులోకి ఏం యాడ్ చేయాలి? సాల్ట్ అయితే యాడ్ చేసేయాలి. సాల్ట్ ఏంటోనేనండి టేస్ట్‌కి అదే వస్తుంది. అలాగే త్వరగా మగ్గడానికి కూడా అదే ఉపయోగపడుతుంది. సో, సాల్ట్ అయితే వేసేసుకున్నాం కదా! సో, చూడండి ఇయి ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. సో, దాంట్లోకి గరం మసాలా, అలాగే చికెన్ మసాలా ఒక స్పూను వరకు వేసేసుకోండి. 2 యాడ్ చేసేసిన తర్వాత అందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, అదే కారం అది కూడా వేసేసి ఒక్కసారి అలా, ఇలా, అలా, ఇలా తిప్పేయండి. తిప్పేసిన తర్వాత మరి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఏసేయాలి కదా! ఫ్రైడ్ రైస్‌కి ఏం కావాలి? రైస్ అయితే కావాలి. సో, ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మనం రైస్‌ని కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని హై ఫ్లేమ్‌లో అటు ఇటు టర్న్ చేసుకుంటే వారెవ్వా! అనవలసిందే. అంత బావుంటుందండి ఫ్రైడ్ రైస్. బయట కన్నా మన ఇంట్లో చేసుకుంటే మనకెంత ఆరోగ్యం అండి. ఇంట్లోనే ఇలాంటివి చేసుకొని తింటే మనకి తిన్నట్టు ఉంటుంది. బయటికెళ్ళి తినాల్సిన పని లేదు. అన్ని చెత్త బయట వేసుకొని ఇయన్నీ చేయడం అవసరమా? మర్చిపోయానండి. ఇందులో కొంచెం సోయా సాస్ కూడా వేసుకోండి. సోయా సాస్ ఆల్రెడీ మన ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వేసుకోకపోయినా పర్వాలేదు. నేను సోయా సాస్ వేశానండి. మర్చిపోయాను చెప్పడానికి. సో, ఇందులో లాస్ట్ ఫైనల్‌గా కొత్తిమీర. అంతే. వేడి వేడి అన్నంలో వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే దీన్ని ఆహాహా! అని అనవలసిందే అండి. అంత టేస్టీగా ఉంటుంది. సో, లాస్ట్ ఫైనల్‌గా దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. అలాగే ప్లీజ్ సపోర్ట్ టు మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.